ఇద్దరు చిన్న చిన్న పిల్లలతో నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియోలో. ఎంతో కొంత నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మాత్రం ఆన్లో పెట్టుకోవాలి తప్పకుండా, ఓకేనా? అయ్యో చెప్పడం మర్చిపోయా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా లైఫ్ అండ్ బ్లాగ్స్. నైట్ కూర ఏముండుదామా అని చెప్పి పెద్ద డిటెక్టివ్లా తెగ ఆలోచించేస్తున్నాను. ఆ టైంలో కరెక్ట్గా గుర్తొచ్చారు మా ఆయన. ఆపద్ బాంధవుడు లాగా కాల్ చేసి ఏం కూర ఉండమంటావు, భోజనానికి వస్తావు రావా అంటే వస్తానన్నారు. ఏం కూర అంటే ఏదో ఒకటి చేసే, నీకు నచ్చింది చేసే అంటున్నారు. ఇదేంటబ్బా క్లారిటీ కోసం నేను ఫోన్ చేస్తే ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని చెప్పి పిచ్చగా మండింది. మొత్తానికి సంధి కట్టిందా అని నాలో నేనే అనుకున్నాను. ఉండు అన్నారు అనుకో, ఇంకా అది ఉంటే వండుతాము, లేదంటే ఇది లేదు దీనికి ఆల్టర్నేట్ ఏమైనా చేయనా అంటే ఓకే అని చెప్పడమో లేదని చెప్పడమో జరుగుద్ది. అలా కాకుండా ఏది సింపుల్గా అయిపోతే చేసే, నీకు ఏది నచ్చితే అది చేసే అండల్లోనే పెద్ద టాస్క్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అర్థం కాదు ఏం వండాలి అనేది. అలా కాకుండా పలానాది కావాలంటే అది ఈజీగా వండేస్తాను. నా ఆలోచన అయితే ఇలాగే ఉంటుంది. ఆయన ఎలాగో ఆర్డర్ వేరు కదా అని చెప్పి నేనే ఆప్షన్ ఇచ్చాను అనమాట. ఫ్రిడ్జ్లో పెరుగుంది, మజ్జిగ పులుసు ఏమన్నా చేయనా అని చెప్పి, అదే మజ్జిగ చారు చేసే, ఏది సింపుల్గా ఉంటే అది చేసే అంటున్నారు. మళ్ళీ నాకు ఒళ్ళు మండింది. ఇంక నువ్వు మారు అని చెప్పి ఫోన్ సైలెంట్గా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెరుగుంటే అది తీసి మజ్జిగ పులుసు అయితే చేస్తున్నాను. కరెక్ట్గా అప్పుడే అనిపించింది, ఈ తగలడేదేదో ముందే తగలడితే ఈ ఒళ్ళు మంట అనేది తగ్గేది కదా అని. అప్పటికే టైం వచ్చేసి 7 అవుతుంది. 7 o'clock కాల్ చేశాను, భోజనానికి వస్తావా అని చెప్పి. వస్తాను అనగానే వంట అయితే స్టార్ట్ చేశాను. మధ్యాహ్నం ఏమో దొండకాయ కూర చేశాను. ఒకవేళ ఆయన రాకపోతే నాకు పిల్లలకి అది సరిపోద్ది. ఆయన వస్తా అన్నారు కాబట్టి నేను మజ్జిగ చారు చేసేసి ఇంకా ఆమ్లెట్లు అయితే వేద్దాం అనుకుంటున్నాను. మీలో చాలామందికి తెలుసు కదా, మజ్జిగ పులుసు అన్న మజ్జిగ చారు అన్న చాలా బాగుంటుంది. చారు కంటే మజ్జిగ పులుసే చాలా బాగుంటుంది. మజ్జిగ కడ్డ పెరిగైనా పర్లేదు, మామూలు పెరిగైనా పర్లేదు, పలచగా ఉండకూడదు. కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంటే చిలుక్కుంటారు కదా, అలా చిలికేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా పోపు పెట్టేసుకోవడమే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక కొంచెం ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మజ్జిగలో వేసుకుంటే, పోపు వేసుకుంటే మజ్జిగ పులుసు అనేది ఈజీగా రెడీ అయిపోద్ది. మజ్జిగ పులుసు ఎలా అంటే అందులో కొంచెం ఎక్కువ పోపు ఉంటే తినడానికి బాగుంటుంది. ముద్ద పెట్టుకున్నప్పుడు ఆ పోపులు అనేవి పంట కింద నలుగుతూ ఉంటే తినడానికి టేస్ట్గా, క్రంచీగా, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ పోపు వేస్తుంటే అన్నీ నా మీద దాడి చేస్తున్నాయి ఈ పోపులన్నీ. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకా మజ్జిగలో వేసేసుకొని తిప్పేసుకుంటే మజ్జిగ పులుసు అయితే ఈజీగా అయిపోద్ది. ఇడ్లీలో కూడా చాలామంది తింటారు, నాకు ఇడ్లీలో అంత నచ్చదు, రైస్లోకే బాగుంటుంది బాగా. అయితే చేసావు ఇప్పటి వరకు పౌడర్ వంపేసావు మొత్తం, అలా వంపేస్తారా? నేను వంట చేసుకుంటే నువ్వు పౌడర్ వంపుతున్నావా? నూడిల్స్ ఏవి? నూడిల్స్ అడుగుతున్నారు నిన్ను అందరూ. నా మనాన్ని నేను వంట చేసుకుంటుంటే మా పాప చూసారా, పౌడర్ అందింది కదా అని చెప్పి మొత్తం మొహం నిండా బూడిదలా రాసుకుంది. నేను చూసేసా అని చెప్పేసి ఎక్కడ తీసిందో అక్కడే పెట్టేసి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. చిన్నపిల్లలతో ఇలా ఉంటుంది అన్నమాట. పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటాను, మళ్ళీ పిల్లలు చారు కావాలన్నప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా కూర ఏమీ లేదనిపించినప్పుడు కూడా పెరుగు ఉంటే ఈజీగా అయిపోద్ది అన్నట్టు ఈజీగా చేసుకుంటాను అనమాట. ఇంకా మజ్జిగ చారు విషయానికి వస్తే కంప్లీట్ అయిపోయింది. పోపు అంతా ఈ మజ్జిగలో వేసేసుకున్నాను. చూడడానికి చాలా బాగుంది, తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆమ్లెట్లు అయితే వేస్తున్నాను. ఆమ్లెట్ ఎప్పుడైనా సరే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది, కానీ చిన్న చిన్న ముక్కలు అంత తొందరగా అవ్వవు కదండి. కట్ చేసుకునేటప్పటికి చాలా టైం పడుతుంది, చిన్న చిన్నగా కూడా అవ్వవు, అస్సలు బాగోదు ఆమ్లెట్లో పెద్ద పెద్ద ముక్కలు ఉంటాయి. సో ఇలాంటి చాపర్ ఉంటే వేసేసుకొని, అంటే పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు వేసేసుకొని దీంట్లో ఒక తిప్పేసుకుంటే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతుంది. అప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో ఏంటంటే ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ గుడ్లు 2 గుడ్లు, ఒక ఉల్లిపాయకి 2 గుడ్లు అయితే తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, ఇంకా అందులోనే జీలకర్ర అలాగే ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని, మసాలా పొడి ఉంటే వేసుకోండి, లేదా ఎక్కువ స్పైసీ అక్కర్లేదంటే అక్కర్లేదు, వేసేసుకొని ఇలా తిప్పేసుకుంటే మొత్తం అంతా కలిసిపోద్ది ఈజీగా. ఇంకా స్పూను, గిన్నెలు, గరిటెలు పెట్టి తిప్పుకోవాల్సిన పని ఉండదు. ఇలా వేసుకున్న ఆమ్లెట్ ఎలా ఉంటుందంటే స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఎప్పుడు ఆమ్లెట్ వేయాలనుకున్నా ఈ చాపర్ అనేది యూజ్ చేస్తాను. వర్త్ ఎంత, మీషోలో 150 రూపీస్కో 180 రూపీస్కో తీసుకున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని వస్తువులు ఉంటాయండి డబ్బులు వేస్ట్ అనుకుంటాం, కానీ
ఆ వస్తువు లేకపోతే ఆ టైం గడవదు అనే వస్తువుల్లో ఈ వస్తువు ఒకటి చాలా బాగా పనిచేస్తుంది ఇదైతే మాత్రం. నేను లాస్ట్ వీడియోలో ఇంకొక చాపర్ చూపించాను, వెజిటేబుల్ చాపరు. అది ఎంత 450 500 పెట్టి కొన్నాను. 7 years అవుతుంది అది కొని. గట్టిగా యూస్ చేసిందే లేదు. ఇదైతే 200 లోపల వచ్చేసింది. ఎన్నిసార్లు వాడానో, ఇంక ఎడాపెడా ఎంత గట్టిగా వాడినా అది ఎక్కడ డ్యామేజ్ కాలేదు. వర్త్ అనిపించింది కాస్ట్ నాకైతే. ఇది తీసుకొని 1 year అవుతుంది. తీసుకునేటప్పుడు అయితే మా ఆయన తిట్లు, ఎందుకు ప్రతి వస్తువు కొంటావు, డబ్బులు వేస్ట్, చేతితో కట్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. అలా ఎలా అవుతుందండి, కొన్నిటికి కొన్ని ఉండాలి, తప్పదు. ఇంకా మనం ఎంత డబ్బులు పట్టేసుకుందామన్నా ఇలాంటి కిచెన్ ఐటమ్స్ వస్తువుల్లో, కిచెన్ ఐటమ్స్లో మరి మనం ఏమాత్రం కూడా తగ్గలేము. ఎందుకంటే ఆ అవసరం అలాంటిది. వండే వాళ్ళకే తెలుస్తుంది ఆ నొప్పి, ఆ బాధ. ఆ మగవాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇక్కడ అవునా, ఏం చెప్పారు? ఏం చెప్పారు? సరిగ్గా సమాధానం చెప్పు, కూర్చో. ఏం చెప్పారు చెప్పు, ఏం అడిగారు నిన్ను? హోంవర్క్ రాసేసి అవి ఏం రాసావో అవి చెప్పమన్నారా? ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద పాపని ట్యూషన్లో వేసాను అనమాట. మీరు అనుకోవచ్చు తన ఏజ్ 5 years కదా, యూకేజీనే కదా, ఎందుకు అప్పుడే ఇప్పటి నుంచి ట్యూషన్కి అని చెప్పి. మీరే కాదు, నేను కూడా ఇంతకుముందు దీని వయసు పిల్లలు ట్యూషన్కి వెళ్తుంటే ఎందుకు వేస్తున్నారు, అప్పుడే ఆ ఏబిసిడీలు ఏవో మనమే చెప్పుకోవచ్చు కదా ఇంటి దగ్గర, స్కూల్లో చెప్పినవే కదా ఇంటి దగ్గర మనం రివిజన్ చేయించాలి, ఇది ఎంతలో పనిలే అనుకున్నాను. ఇంతవరకు బాగానే ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటంటే తిను స్కూల్ నుంచి వచ్చాక అటు ఇటు కాసేపు ఆడేసుకొని ఇంకా 6కి 7కి అలా బుక్స్ తీస్తుంది. ఒక 1/2 hour నేను హోంవర్క్స్ చేయించి అలాగే స్లేట్ వర్క్ కూడా చేయిస్తాను. ఎంత అంటే ఒక 1/2 hour మించి ఇంకా బుక్స్ దగ్గర స్పెండ్ చేయదు. నాకు అది విషయం మెయిన్ నచ్చట్లేదు. ఏంటంటే ఎందుకు స్పెండ్ చేయదంటే, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీధిలో అన్నాక ఫ్రెండ్స్ ఉంటారు కదా పిల్లలు, ఇంకా వెళ్ళిపోవడం, ఆటలాడుకోవడం, ఎక్కువ అల్లరి ఎక్కువ చేసేయటం, ఇవి అవి పాడు చేయడం, ఒకళ్ళు చూసి ఒకళ్ళు అనమాట. ఇక దీన్ని చూసి అది, దాన్ని చూసి ఇది, ఇంకెక్కువ ఎలా అంటే ఇవి అవి పాడు చేసేయడం, లాగేయడం, వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేయడం, నేను ఏం చెప్పలేకపోవడం, ఏం అనలేకపోవడం, నాకు ఇది అంతా సెట్ అవ్వట్లేదు అనమాట. ఇంకా అందులోని ఇప్పుడు హాఫ్ డేస్ అనమాట. ఇంకా 2కి వస్తుంది. నేను ఎంత పంపించకపోయినా అటు ఇటు పడుకొని ఈవినింగ్ 4కి లేచి ఇంకా ఆటలు అల్లరి ఆడుకోవచ్చు, నేను కాదంటలేదు. కానీ అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏకమైపోయి అవన్నీ పాడు చేసేయడం, లాగేయడం, పీకేయడం, వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇంక ఇప్పుడు వంచకపోతే ఇంక నెక్స్ట్ వంగరు అని చెప్పి నాకు ఇంకా నచ్చలేదన్నమాట ఈ మెథడ్. ఇప్పుడే కట్ చేయాలి ఏదైనా, ఇదే కరెక్ట్ టైము, ఇంక తర్వాత మనం కట్ చేయాలని అవ్వదు అని చెప్పి ఇంకా ఎప్పటి నుంచో ఎందుకు ట్యూషన్కి వేయడు, ఇప్పుడే వేసేద్దామని చెప్పి ట్యూషన్లో అయితే జాయిన్ చేస్తాను. ఇంకా నా డెసిషన్ కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ ఇంకా అల్లరి శృతి మించకూడదు, ఇది పెద్దది కానివ్వకూడదు, ఏదైనా మొదట్లోనే కట్ చేయాలనే ఉద్దేశంతో ట్యూషన్లో వేస్తాను అనమాట. ఇప్పుడు ట్యూషన్కి 5కి వెళ్ళి 8కి 7:30కి అలా వస్తుంది. ఈ 2 hours అక్కడ స్పెండ్ చేస్తుంది. ఓకే, హ్యాపీ. హోంవర్క్స్ చేసుకుంటుంది, పిల్లలందరినీ చూసి డిసిప్లిన్గా ఉండడం ఇవన్నీ నేర్చుకుంటుంది అని చెప్పి నేను ఇంకా ట్యూషన్లో అయితే వేసాను. మంత్లీ 500 అయితే తీసుకుంటున్నారు. నిన్నే జాయిన్ చేశాను, 500 అంట ఫీజు. సో నాకైతే వర్త్ అనిపించింది, పర్లేదు, ఆ అమ్మాయి బాగా చెప్తుంది. సో ట్యూషన్లో అయితే వేస్తాను. తను వచ్చిన తర్వాత ఏం చెప్పారు ఏంటి అంటే తను చెప్తుంది అనమాట, ఎంత మనం ట్యూషన్కి అప్ చెప్పేసినా పిల్లల్ని అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, స్కూల్లో ఏం చెప్పారు, స్కూల్ నుంచి వచ్చాక నువ్వు ట్యూషన్లో ఏం చేసావు, మేడం ఏం చెప్పారు, నువ్వు ఏం చేసావు అనేది మెయిన్ కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్గా మనం కూడా పట్టించుకోవాలి, ఎక్కడ ఏం చెప్తున్నారు, ఇది ఎలా చదువుతుంది, ఎలా చేస్తుంది, ఎలా ఉంటుందని చెప్పి. సో అది కనుక్కోకపోతే వీళ్ళు మా మమ్మీ ఏం అడగదులే, ఏం పట్టించుకోదులే, ఏం అడగదులే అని వీళ్ళకి ఒకటి ఆలోచన వచ్చేస్తుంది మా ఇంట్లోకి. అది రానివ్వకుండా ఎక్కడికక్కడ మనం పట్టుకోవాలన్నమాట. నాకు తెలిసిందైతే ఇదే పిల్లల విషయంలో మాత్రం. ఇంకా టైం అయితే 8 అవుతుంది. తనైతే ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా స్వీట్స్ మీద పడింది. ఇక్కడ నేను చిరాకు పడుతున్నాను కదా, దానికి కారణం అదే. ఇంటికి వచ్చాక అన్నం పెట్టమ్మా అని పిల్లలు ఎవరైనా అడుగుతారు, కానీ తను అన్నం అడగదు. ఇంక ఏం స్నాక్స్ కనిపిస్తే అవి స్వీట్స్ ఉంటాయి, స్వీట్స్, సున్నుండలు, లేదంటే ఏమన్నా
ఫ్రూట్స్ అవన్నీ అడుగుతుంది అనమాట. టైం అయింది అన్నం తింటా అని మాత్రం అందు. దానికే నేను కోపడుతున్నాను. దాన్ని చూసి చిన్న పాప కూడా స్వీటు అంటుంది. సో ఇద్దరిని కొంచెం కసిరేసి అన్నం పెడతా అని చెప్పి ఇక్కడ ఆమ్లెట్లు వేస్తున్నాను అనమాట. వాళ్ళ డాడీకి 2 ఆమ్లెట్లు అయితే వేసి తీసేసాను. ఇక్కడ పెద్ద పాపకి అయితే ఆమ్లెట్ వేస్తున్నాను. తనకి ఉప్పు కారాలు అవి పెద్దగా వేసుకోదు. ఉట్ట ఆమ్లెట్ లైట్గా ఉప్పు వేస్తే సరిపోద్ది అనమాట. కారాలు ఇవేం వేసుకోదు పెద్ద పాప. చాలా లిమిటెడ్గా తింటుంది ఏ ఫుడ్ అయినా. అన్నం కానీ ఆ కూరలో కూడా ప్రతిదీ వేరేసి ఉట్టి రైస్ లాగా పెట్టాలన్నమాట. సో అందుకోసం నేను క్యారెట్ రైస్లు బీట్రూట్ రైస్లు ఎక్కువ చేస్తూ ఉంటాను పాపకి. ఇక్కడ చిన్న పాపకి అయితే చెప్తున్నాను స్వీట్స్ అయితే తింటే దెబ్బలేసేస్తుంది అమ్మ అని చెప్పి. సో చిన్నది కొంచెం బాగానే వింటుంది కానీ పెద్ద పాప కొంచెం బాగా అల్లరి. సో అందుకోసమనే ఎల్లరి కంట్రోల్ చేయాలి. ఇంకా ట్యూషన్లో ఉంటే బాగుంటుంది, 2-3 అవర్స్ అయినా బుక్స్తో ఉంటుంది కదా అక్కడ పిల్లలందరితో పాటు అని చెప్పి జాయిన్ చేశాను. ఆడుకునే టైం కూడా ఉంటుంది, నేను కాదంటలేదు. దేనికి అదే స్కూల్లో కూడా ఆడిపిస్తారు, వాళ్ళకు కూడా గేమ్స్ టైం అంటూ ఉంటుంది. అలాగే ఇంటికి వచ్చి కూడా ఒక 2 అవర్స్ 3 అవర్స్ ఆడుకోవడం జరుగుతుంది. ఇంక ఎంతని ఆడుకోవడానికి వదిలేస్తే పిల్లల్ని ఇంక చదువు ఎప్పుడు చదువుతారు, వాళ్ళకి డిసిప్లిన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళ బుర్ర ఎప్పుడు చదువు వైపు మలుతుంది. సో అందుకోసమని ఎక్కువ చదువు వైపు ఉండడం బెటర్ అని చెప్పి నేను ట్యూషన్లో అయితే వేస్తాను. మా వారిని అడిగితే సేమ్ నాలాంటి ఆన్సర్ చెప్పారు. అల్లరి ఎక్కువైపోతుంది ఇంటి దగ్గర, వేయడమే మంచిదిలే, అది కాక మన ఇంటి ఎదురుగుంటానే కదా, ఏం ఖర్చు పెట్టలేదు, 500 కదా, సర్లే మంచి పని చేసేవాళ్ళే అని చెప్పి మా ఆయన కూడా పెద్దగా నన్ను ఏం అనలేదు. సో అందుకోసం నా డెసిషన్ కరెక్టే అనిపించింది. ఎడ్యుకేషన్ విషయంలో నన్ను ఏమనరు అనమాట. ఇంకా నేను ఏదంటే అదే, ఎడ్యుకేషన్ విషయం మాత్రం పెద్ద పట్టించుకోరు. ఇంకా నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అన్నట్టుగా వదిలేస్తారు. నేను స్కూల్ విషయంలో కూడా నా డెసిషనే, ఆ స్కూల్లో బాగుంటుంది ఎడ్యుకేషన్ అక్కడే వేద్దామంటే ఒప్పుకున్నారు. అది కూడా కొంచెం యుద్ధమే చేశాను దేవాంశి స్కూల్ విషయంలో అయితే మాత్రం నేను మా వారితో. ఇంకా ట్యూషన్ విషయం అయితే ఏమనలేదు, కూల్గానే ఉన్నారు. సో ఇంకా భోజనం అయితే పెట్టేశాను పిల్లలకి, వేడివేడి అన్నం పెట్టి మజ్జిగ చారు అయితే వేశాను. ఇంకా మధ్యాహ్నం చేసిన కూర అయితే కొంచెం ఉంది, అది కూడా వేసి ఇంక పిల్లలకైతే అన్నం తినిపించేస్తున్నాను. దేవాంశికి చెప్పాను కదా చాలా లిమిటెడ్గా తింటుందని, అన్ని రకాలు తిందు, కొన్ని స్కిప్ చేసేయాలి. సో దానికి నచ్చినట్టుగానే ప్రిపేర్ చేస్తాను ఏదైనా కూడా. ఇంక వాళ్ళు తినకపోతే ఎందుకు మనం ఎన్ని రకాలు వండుకున్నా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇంక వాళ్ళు తింటేనే కదా. చిన్న పాప విషయం ఏంటంటే తనకి నచ్చినప్పుడు అడిగేస్తుంది. ఇంకా మనం పెట్టాలి, జాగ్రత్త తీసుకొని మనం పెట్టాలని ఏమి ఉండదు. తనకి ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు తనకి ఒక పదం ఉంటుంది, ఎలా అంటే ఆము అంటుంది. ఆము అన్నప్పుడు మనం పెట్టేస్తే అది ఎంతో కొంత తినేసి ఆడుకుంటుంది అనమాట. తిన్నది కొంచెమైనా సరే తనకు ఆకలి వేసినప్పుడే తింటుంది. దేవాంశ్ విషయంలో అలా కాదు, టైంకి మనమే టైం చూసుకొని పెట్టాలి. తను ఎప్పుడు కూడా ఆకలేస్తుంది అన్నం పెట్టని ఎప్పుడు అడగదు. ఇప్పుడు వచ్చి అడగలేదు కూడా, తన ఏజ్ 5 years ఇప్పుడు వచ్చి నాకు ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టని ఎప్పుడు అడగలేదు దేవాంశి. సో ఎప్పుడు టైం అయింది అన్నం తినని అరవాలి నేను, లేదంటే అన్నం తీసుకొచ్చి పెట్టాలి. పెట్టినా సరే వద్దు అని గోల్ చేస్తుంది. అయినా సరే నేను 2 ముద్దలు తిను 4 ముద్దలు తిను అని చెప్పి ఏదో ఒకలా కన్విన్స్ చేసి పెడతానమాట. అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకా స్కూల్కి వెళ్ళకముందు, కాన్వెంట్లో జాయిన్ చేయకముందు ఇంకా బొద్దుగుండేది, చబ్బిగా భలే ఉండేది అనమాట. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చాలా లాగేసింది. ఇంటి దగ్గర నేను పెడితేనే తినట్లేదంటే ఇంకా స్కూల్లో బాక్స్ తీసుకెళ్ళి ఇంకా అదేం తింటుంది చెప్పండి. ఇంకా తింటుందో మానుతుందో. టీచర్ని ఫోన్ చేసి అడిగితే తింటుందండి అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళు తినలేదండి అని చెప్పరు కదా, తింటుంది, ఆయమ్మలు ఉంటారు తినిపిస్తారు అని చెప్తున్నారు స్కూల్లో అయితే. మనం చూడడం కదా, తింటున్నారో లేదో తెలీదు. స్నాక్స్ అయితే ఏది పెడితే అది తింటుంది. ఫ్రూట్స్ అవి తనకు బాగా ఇష్టం కదా, ఫ్రూట్స్ అవి తినేస్తుంది. స్నాక్స్ అయితే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసే పట్టుకొస్తుంది. మరి తింటుందో లేదో తెలీదు. ఇంటి దగ్గర నాతో ఎంత బతిమాలించుకుంటుందంటే స్కూల్లో తింటుందన్న నమ్మకం అయితే నాకు లేదు. కానీ క్యారీస్ పెట్టాలి కదా, ఇంకా అందుకే ఇంటికి వచ్చాక నేను జాగ్రత్తగా తినిపించుకుంటాను పిల్లలకి. వాళ్ళ చేతికిస్తే తింటారని చెప్పి నేను కూర్చొని పెట్టుకుంటాను అనమాట. ఇంకా పిల్లలకైతే తినిపించేసి నేను కూడా తినేసాను. నాకైతే చాలా లేట్ అయిపోయింది, అప్పటికే చాలా ఆకలిగా కూడా ఉంది. నేను యాక్చువల్లీ 7:30 లోపలే తినేస్తాను. పిల్లలు పుట్టినప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది. ఇంకా పిల్లలతో ఇప్పుడు కుదరదు కదా టైంకి అంటే, సో లేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే 8:30 or 9 అలా అయ్యింది. నేనైతే భోజనం చేశాను, మా ఆయన అయితే కొంచెం లేట్గా వచ్చారు, 9:30 అలా వచ్చారు. సో ఆయనకి కూడా భోజనం అయితే పెట్టేశాను. ఇంకా నాన్న వచ్చినప్పటి నుంచి ఇంక పడుకునే వరకు నా అరుస్తూనే ఉంటారు ఇద్దరు. నేను వడ్డించడం చూసి మా బుడంకాయ చూడండి ఎలా వచ్చిందో. చూడలేసా చాలు నచ్చితే చాలునా ఈ కూర నాది కూర అందులో లేదు, కూర వేయడానికి నువ్వు
అలాగే చాలు చాలు నాన్న చాలు చాలమ్మా ఇంకా మా వారు భోజనం చేసిన తర్వాత నాకు మార్నింగ్ కావాల్సినవి నానబెట్టుకుంటున్నాను. నా రేపటి మార్నింగ్ హెల్తీగా మంచిగా స్టార్ట్ చేయాలంటే ఇలాంటి తినక తప్పదు. ఇవైతే మార్నింగ్ ప్రతిరోజు అని చెప్పను, వారంలో ఒక 4 రోజులైనా సరే నానబెట్టుకుంటాను. ఒక్కొక్క రోజు మర్చిపోతాను అంతే తప్ప, లేదంటే రోజు తినాలనే ఉంటుంది. తినాలనే ఇంట్రెస్ట్ కంటే కూడా మర్చిపోవడమే ఎక్కువ అనమాట. సో వీడియో అయితే తింటే నచ్చితే లైక్ చేయండి, అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా.